బట్ ఆయన ఎదుర్కొంటున్న ఈ ఆరోపణ ఏదైతే ఉంటుందో అది కూడా పూర్తిగా మానసికంగా కృంగదీసేలాంటి అంశమే. బట్ దీన్ని ఆయన ఎలా ఎదుర్కొంటారు, ఇది తప్పు అనేది ఆయన ఎలా నిరూపిస్తారు, ఇది తప్పైనా నిజమైనా సరే మరి దీన్ని వైసీపీ ఎలా ఖండిస్తూ ఇప్పుడు లడ్డు అంశమో కల్తీ నెయ్యి అంశమో మాట్లాడినప్పుడల్లా ఇదే అంశాన్ని తీసుకొచ్చి మీరు బర్తరఫ్ చేస్తారా లేదా అంటారు. అంటే దాడికి ప్రతిదాడికి మళ్ళీ ప్రతిదాడి ఇదే జరుగుతుంది తప్ప అసలు నిజాలు ఏంటి? ఇప్పుడు బిఆర్ నాయుడు గారు ఎవరింటికి వెళితే ఎవరికేంటి, లేదంటే ఆయన ఎవరితో మాట్లాడితే ఎవరికేంటి? స్వామివారి దగ్గర ఉన్న ఒక వ్యక్తికి సంబంధించిన ఇలాంటి వీడియో బయటకు వస్తే మరి ఇది ఇంకా ఒక రకంగా ఒక పార్టీకి అధికారంలో ఉన్న ఒక కూటమికి కూడా ఇది ఖచ్చితంగా డౌన్ఫాల్ చేసే అంశమే. అవునన్నా కాదన్నా ఇది డౌన్ఫాల్ చేసే అంశమే. ఒక ఎమ్మెల్యేదైనా తీసి పక్కన పడేస్తున్నారు, అది ఆయన పర్సనల్ విషయం అని, ఇంకొకరిది ఎంపీదైనా అది పక్కన పడేస్తున్నారు. కానీ ఇది పూర్తిగా ఒక టీటీడీ స్వామివారికి దగ్గర సేవ చేసే ఇలాంటి ఒక చైర్మన్కి సంబంధించిన విషయం కాబట్టి ఇది పక్కన పడేసే అంశంగా మారదు. ఖచ్చితంగా ఇది పూర్తి రాజకీయ రంగు పులుముకొని ఇది పూర్తిగా దాడిగా మారుతుంది. కాబట్టి మరి కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలతో ముందుకెళ్తుంది? బిఆర్ నాయుడు గారు ఇన్నాళ్ల పాటు ఒక జర్నలిస్ట్ సంస్థని ఎంతోమంది జర్నలిస్టులను తయారు చేసిన సంస్థగా ఒక సంస్థ నడిపిన ఆయన మీద మరి ఇంత పెద్ద మచ్చ పడితే దీన్ని అంటే అది బురద మచ్చ ఏదైనా సరే దాన్ని కడుక్కోవడం, దాన్ని చెరిపేసుకోవడం అంత ఈజీనా? పూర్తిగా దాడి టర్న్ అంతా కూడా పూర్తిగా ఇప్పుడు అటువైపు బిఆర్ నాయుడు గారి వైపు తిరిగిన పరిస్థితి ఉంది. దీన్ని కూటమి ఆయన్ని సెక్యూర్ చేసుకుంటుందా, లేదు అంటే చంద్రబాబు నాయుడు గారి తీరు అంటే ఏదైతే ఉంటుందో తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష ఇచ్చేస్తాము అని మరి ఆ కోణంలో ముందుకు వెళతారా? ఏం జరుగుతుందో కానీ నిజంగా ఆ ప్రపంచాన్నంతా ఆ ఎఫ్స్టీన్ ఫైల్స్ అనేది ఎంత రాద్ధాంతం చండాలం చేస్తున్నాయో ఆంధ్రప్రదేశ్లో ఇంకాస్త తెలంగాణలో లేదు ఆ స్థాయి, ఆ తీవ్రత. ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా వ్యక్తిగతకు సంబంధించిన వీడియోలు ఆడియోలు ఇప్పుడు కాదు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి వీడియోలు ఆడియోలు బయటకు వచ్చాయి. బట్ దీని వెనుక ఎవరున్నారు అనేది ఎవరికి తెలియదు. ఈరోజు కూడా ఇలాంటి ఆడియోలు వీడియోలు బయటకు వస్తున్నాయి. దీని వెనక ఎవరున్నారో కూడా ఎవరికీ అర్థం కాదు. కానీ దీనిని చూసి ఎంజాయ్ చేయాలా, దీన్ని చూసి ఫోన్లు కిందేసి బద్దలు కొట్టాలా? ఇలాంటి వాళ్ళు అంటే పెద్ద వాళ్ళే ఎలా ఉన్నప్పుడు మేము మాత్రం ఎందుకు శుద్ధపూసల్లాగా ఉండాలి అనేసి ప్రజలు కూడా విచ్చలవిడిగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బతకాలా? మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అయితే ఏం చెబుతున్నాయో ఏం సూచిస్తున్నాయో ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితి అయితే ఉంది.